ఆయన నికార్సైన కాంగ్రెస్ వాది. తన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమంతా హస్తంతోనే. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాత్రం ఎప్పుడూ పార్టీ పక్షమే. కాంగ్రెసే ఊపిరిగా ప్రజా జీవితానికి అంకితమయ్యారు. ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆయన విద్యావేత్త కూడా. స్టూడెంట్ లీడర్గా రాజకీయ అరంగేట్రం చేసి విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై ఎన్నో పోరాటాలు మరెన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యువత మనసు తెలిసిన నేతగా పేరొందారు. ఇన్నేళ్ల నిస్వార్థ పార్టీ సేవకు గుర్తింపుగా ఆయనకు ఇప్పుడు సువర్ణ అవకాశం తలుపు తట్టబోతుందా? నిజాయితీ గల లీడర్కు సీఎం రేవంత్ మరింత ప్రజాసేవ ఛాన్స్ ఇవ్వబోతున్నారా? రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో హస్తం పార్టీ ఆయన్ను బరిలోకి దింపబోతుందా? ఇంతకు ఎవరా నేత? వాచ్ దిస్. గౌరీ సతీష్ నిఖార్సైన నమ్మకమైన కాంగ్రెస్ లీడర్. కష్టసుఖాల్లో పార్టీకి వెన్నంటే ఉన్న నేత. 25 ఏళ్ల ప్రస్థానం, హస్తంతోనే సుదీర్ఘ ప్రయాణం. విద్యావేత్తగా సేవలు, యువత మనసు తెలిసిన నేతగా గుర్తింపు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అలుపులేని పోరాటం. ఇప్పుడు పార్టీకి ఆయన సేవల్ని గుర్తించే టైం వచ్చిందా? పదవులు ఉంటే ఒకలా, లేకుంటే మరోలా లీడర్లు మసులుకునే రాజకీయ కాలమిది. రాత్రికి రాత్రే జెండాలు మార్చటం కొందరు నేతలకు వెరీ కామన్. సిద్ధాంతాలు, నిజాయితీలు అవేవీ పట్టవు. వారికి పదవే పరమావధి. కానీ అలాంటి అవకాశవాద రాజకీయాల టైంలోనూ నిఖార్సైన హస్తం లీడర్గా ముద్ర వేసుకున్నారు సీనియర్ నాయకులు గౌరీ సతీష్. కాంగ్రెస్ పార్టీనే తన శ్వాసగా, ప్రజాసేవే ప్రథమ కర్తవ్యంగా రాజకీయ జీవితానికి అంకితమయ్యారు. 25 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఒకే జెండా కింద పనిచేస్తూ వస్తున్నారు. అదే 3 రంగుల కాంగ్రెస్ జెండా. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పదవులొచ్చినా రాకున్నా ఎప్పుడూ పార్టీకి అండగానే ఉంటున్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే ఉన్నారు గౌరీ సతీష్. ఒకవైపు పార్టీకి లాయలిస్టుగా ఉంటూనే మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగకుండా పనిచేస్తూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్కు చెందిన గౌరీశంకర్ మధ్యతరగతి బీసీ కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి దశ నుంచే ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన గౌరీ సతీష్ ఆత్మవిశ్వాసం కలిగిన, స్పష్టంగా మాట్లాడే బహుముఖ ప్రజ్ఞాశాలి. 2015-2017 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ సలహాదారుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే తెలంగాణ KG2 PG జేఎస్సీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2019లో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నాణ్యమైన విద్య అందించాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే ఆలోచనతో విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పారు. KG2 PG వరకు విద్యా సంస్థలను అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు సుమారు 30,000 మందికి పైగా విద్యార్థులు అక్కడి నుంచి విద్యను పూర్తి చేశారు. విద్యను వ్యాపారంగా చేసుకునే ఈ రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మంది అవసరమైన వారికి కుల మత భేదం లేకుండా ఆర్థిక సహాయం అందిస్తున్నారు గౌరీ సతీష్. విద్యారంగ కృషికే కాదు, వ్యక్తిగతంగానూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు గౌరీ సతీష్. వరద బాధితులకు నిత్యావసర సరుకులు, పాత్రలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది, జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. సుమారు 40-50 వేల కిట్లు అందించి ఫ్రంట్ లైన్ వారియర్స్కి అండగా నిలిచారు గౌరీ సతీష్. విద్యార్థి దశ నుంచే సెక్యులర్ భావాలు గల గౌరీ సతీష్ కాంగ్రెస్ పార్టీలో ఇమిడిపోయారు. 5 ఏళ్లు తిరిగేసరికి ఎవరు ఏ పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేని ఈ రోజుల్లో గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని హస్తం బలోపేతానికి కృషి చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచి ప్రజలకు సేవ చేశారు.
అలాగే పార్టీ అధికార ప్రతినిధిగాను తన బలమైన వాయిస్ వినిపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో విద్యా సంక్షేమ అంశాల్లో నాటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఫీజు పోరు కార్యక్రమం చేపట్టారు. అలాగే గత ఎన్నికల టైంలో 2 లక్షల మందితో శంషాబాద్లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి తన వంతు కృషి చేశారు గౌరీ సతీష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవుల కోసం పరితపించకుండా ప్రజా సమస్యల పరిష్కారానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు గౌరీ సతీష్. అధికారం ప్రజాసేవ చెయ్యటానికి లభించిన గొప్ప అవకాశంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజాయితీగా అంకిత భావంతో పనిచేస్తే పార్టీనే గుర్తించి తగిన గౌరవం ఇస్తుందనే నమ్మకంతో పార్టీకి కమిట్మెంట్ లీడర్గా కొనసాగుతున్నారు. అటు రాజకీయంగా ఇటు విద్యారంగానికి సేవలందిస్తున్నారు. 26 ఏళ్లుగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరీ సతీష్ 19 ఏళ్లుగా విద్యాసంస్థల సంఘాలతో అనుబంధం కలిగి విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలతో సన్నిహితంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో, విద్యాసంస్థల ప్రతినిధులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గత సీఎంఓలతో, మంత్రులతో, ప్రస్తుత సీఎంఓతో మంచి సంబంధాలున్నాయి. అనేక పార్టీ కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది. యువత మనసు తెలిసిన నేతగాను గుర్తింపు పొందారు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం అనేక జాబ్ ఓరియంటెడ్ కార్యక్రమాలు నిర్వహించి వందలాది మందికి వివిధ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించటంలో తన పాత్ర పోషించారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఏదైనా పదవిలో ఉంటే మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని కొందరి అభిప్రాయం. 2027 మార్చిలో జరిగే మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో గౌరీ సతీష్ పోటీ చేస్తే బాగుంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ వర్గాలతో ఆయనకు అనుబంధం వల్ల మంచి అభ్యర్థి అవుతారని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది. గౌరీ సతీష్కి విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు తెలుసు. విద్యా సంస్థలతో సేవ చేస్తున్న ట్రాక్ రికార్డుంది. ఇలాంటి వారు పదవిలో ఉంటే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయటానికి వీలుగా ఉంటుంది. 30,000కు పైగా విద్యార్థులు తన విద్యా సంస్థలో చదివిన వారున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అధ్యక్షుడిగా, KG2 PG జేఏసీ కన్వీనర్గా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలో మంచి పట్టుంది. ఇలాంటి వారికి టికెట్ ఇస్తే పార్టీకి మరింత లాయల్గా ఉంటారనే చర్చ జరుగుతోందట క్యాడర్లో. దశాబ్దాలుగా పార్టీకి అంకితమైన ఇలాంటి నిఖార్సైన కార్యకర్తకు గుర్తింపు ఇస్తే పార్టీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తుపై ఓ భరోసా ఇచ్చినట్టవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారట. గౌరీ సతీష్కు పార్టీ టికెట్ ఇస్తే ప్రతిపక్షాలు సైతం డిఫెన్స్లో పడిపోతాయని, అన్ని అర్హతలు ఉన్నవారికి ఇస్తే ప్రజలు సైతం ఆదరిస్తారన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారట. మరి గౌరీ సతీష్ను పార్టీ, ప్రభుత్వం గుర్తిస్తుందా? పార్టీ కోసం లాయల్గా ఉన్న వ్యక్తులకు టికెట్ ఇస్తుందనే భరోసా రానున్న తరానికి ఇస్తుందా అనేది చూడాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలో యువ డిక్లరేషన్ కూడా ఒకటి. అన్నట్టుగానే తొలి ఏడాదిలోనే 70,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తోంది. అలాగే ప్రైవేట్ రంగంలోకి లక్షలాది ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తోంది. యంగ్ ఇండియా పేరిట స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది కాంగ్రెస్ సర్కార్. వీటితో పాటు మహాలక్ష్మి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఇవన్నీ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సానుకూలంగా మారనున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానంలో గౌరీ సతీష్కి స్థానిక లీడర్గా మంచి పట్టుంది. ఒకవేళ గౌరీ సతీష్ని బరిలోకి దించితే గెలుపు సునాయాసమవుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.